హాయ్ అండి. ఇది ఒక టెంపరేచర్ కంట్రోలర్. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ టెంపరేచర్ కంట్రోలర్ అనేది మనం ఇండస్ట్రీస్లో, ప్రతి ఇండస్ట్రీలో, ఏ ఇండస్ట్రీలో చూసినా టెంపరేచర్ కంట్రోలర్ అనేది కామన్గా వాడుతూ ఉంటాం. సో ఈ టెంపరేచర్ కంట్రోలర్ అనేది మనం ఎలా వాడతాం అనేది ఇప్పుడు చూద్దాం. ఎల్ మరియు ఎన్ అంటే లైన్, న్యూట్రల్. 1, 2లో మనం ఫేస్ న్యూట్రల్ ఇస్తాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 1, 2 అనేది, దీంట్లో ఫేస్ న్యూట్రల్ ఇస్తాం. అలాగే ఎన్సి, ఎన్ఓ కామన్. ఈ మూడు ఏంటంటే రిలేకి సంబంధించినవి. ఇవన్నీ ఈ మూడు కూడా రిలేకి సంబంధించినవి. మనం ఏదైతే ఈ టెంపరేచర్కి అనుగుణంగా మనం ఏదైనా డివైస్ ఆన్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఇవ్వాల్సిన అవుట్పుట్ కనెక్షన్ ఇది. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ 6, 7, 8 ఏదైతే ఉందో దీంట్లో టెంపరేచర్ సెన్సార్ని కనెక్ట్ చేస్తాం. ఇది ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ కనెక్ట్ చేసాము టెంపరేచర్ సెన్సార్ని. 10, 12 అనేది ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ 10, 12 ఈ రెండింటికి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎస్ఎస్ఆర్ ఇచ్చారు. ఎస్ఎస్ఆర్ని కనెక్ట్ చేయడానికి దీంట్లో అవుట్పుట్లో మనకి 12 వోల్టేజ్ డీసీ వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. సో అసలు ఈ టెంపరేచర్ కంట్రోలర్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఏ టెంపరేచర్ కంట్రోలర్ పనిచేయాలన్నా కూడా మనకి టెంపరేచర్ సెన్సార్ అనేది కావాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఒక టెంపరేచర్ సెన్సార్. ఇది రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్, ఇది ఆర్టీడీ అంటాం. సో ఈ ఆర్టీడీని ఇక్కడ మనం కనెక్ట్ చేసాం. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు రూమ్ టెంపరేచర్, ఇది ప్రజెంట్ రూమ్లో 29 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. కొద్దిగా హీట్ ఉంది కాబట్టి. ఇది ఆర్టీడీ. ఇది ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఉంది కదా, ఇది సెట్టింగ్లో ఆర్టీడీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 29 డిగ్రీస్ చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఎస్ టైప్ అయితే ఎస్ అని, టీ టైప్ అయితే టీ అని, జే టైప్ అయితే జే అని. మనం అంటే ఏ రకమైన సెన్సార్ వాడుతున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే టెంపరేచర్ అనేది మనకు ప్రాపర్గా చూపించదు. సో మనది ఇప్పుడు ఆర్టీడీ కాబట్టి ఆర్టీడీలోనే ఉంచుదాం. సో ఇదిగా మనకి 29 చూపిస్తుంది. ఇక్కడ దీన్ని కొద్దిగా హీట్ చేసి ప్రయత్నం చేద్దాం. హీట్ చేసినప్పుడు మనకి టెంపరేచర్ ఇక్కడ పెరుగుతుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల టెంపరేచర్ అనేది పెరుగుతుంది కదా. ఇక్కడ మనం ఎంత హీట్ చేస్తే అంత టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఈ హీట్ని సెన్స్ అనేది చేస్తుంది. ఇక్కడ ఈ జంక్షన్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ జంక్షన్ పాయింట్లో మనకి హీట్ అనేది సెన్స్ చేసి మనకి దీంట్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూమ్లో 40 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు దీన్ని రూమ్ హీటర్ కనెక్ట్ చేస్తాం. అంటే డైరెక్ట్గా రూమ్ హీటర్ కనెక్ట్ చేయకుండా హీటర్కి సరిపోయేంత కరెంట్ రేటింగ్ ఇది ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఇలాంటి కాంట్రాక్టర్ని వాడుతూ ఉంటాం. ఇక్కడ ఇన్పుట్ సప్లై ఇస్తాం, ఇక్కడ అవుట్పుట్ సప్లై హీటర్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేస్తాం. అంటే ఈ టెంపరేచర్ కంట్రోలర్ అనేది ఈ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేస్తుంది. ఈ కాంట్రాక్టర్ నుంచి మనకి సప్లై అనేది హీటర్కి వెళ్తుంది. కాబట్టి కరెంట్ రేటింగ్ ఎక్కువ కాబట్టి హీటర్కి సాధారణ కాంట్రాక్టర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రూమ్ హీటర్ ఏదైతే ఉందో ఈ రూమ్ హీటర్ని కంట్రోల్ చేయాలి. అంటే మనం ఎంత టెంపరేచర్ అయితే సెట్ చేసుకుంటామో అదే టెంపరేచర్కి ఆ రూమ్ హీటర్ అనేది ఆన్ అవ్వాలి, అదే టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. సో ఇది మన టాస్క్. సో ఈ టెంపరేచర్ కంట్రోలర్తో మనం ఆ రూమ్ హీటర్ని ఎలా కంట్రోల్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకు స్ప్రింగిల్ కనిపించేది ఇది హీటర్. ఇది సో హీటర్కి ఎటువంటి కంట్రోల్ ఏం లేదు, మధ్యలో రెసిస్టర్లు కానీ ఎటువంటిది ఏం లేదు. డైరెక్ట్గా మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఈ హీటింగ్ ఎలిమెంట్కి డైరెక్ట్గా మనం కనెక్షన్ ఇవ్వచ్చు. ఎటువంటి మధ్యలో
ఎటువంటి కంట్రోల్ అయితే ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చాం. ఇక్కడ ఇది ఫేస్, ఈ వైట్ కలర్ వైర్ అనేది ఫేస్, ఇంకోటి ఈ బ్లాక్ కలర్ అనేది న్యూట్రల్. 1 2 ఫేస్ న్యూట్రల్ ఇచ్చాం. ఈ 1 నుంచి ఒక ఫేస్ ని లింక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇందాక ఎన్ఓకి చెప్పుకున్నట్లుగా ఈ ఎన్ఓకి ఇది ఎన్ఓ, ఇది కామన్. ఇక్కడ నుంచి ఒక లింక్ అయితే తీసుకున్నాం ఇక్కడికి ఎన్ఓకి. మనం స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ వరకు సప్లై వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా లింక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా సప్లై ఉంటుంది కాబట్టి టెంపరేచర్ డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ టెర్మినల్ నుంచి అంటే ఎన్ఓ నుంచి ఈ 4 నెంబర్ నుంచి 5 నెంబర్ సప్లై వస్తుంది. సప్లై రాగానే ఈ కాంటాక్టర్ అనేది ఆన్ అవుతుంది. కామన్ నుంచి వచ్చిన వైరు ఇది A1, న్యూట్రల్ అనేది డైరెక్ట్ ఇచ్చాము కనెక్షన్ ఇక్కడ A2కి. ఇది A1, ఇది A2. A1 A2 అనేది కాయిల్ అనమాట. దీనికి కాంటాక్ట్ రాన్ అవ్వాలంటే లోపల కాయిల్ ఉంటుంది. సో A1కి ఇచ్చాము ఇక్కడ కనెక్షన్, అంటే కామన్ నుంచి డైరెక్ట్ తీసుకుని A1కి ఇచ్చాము. ఇది న్యూట్రల్ అనేది డైరెక్ట్, ఎటువంటి కంట్రోల్ ఏం లేదు మధ్యలో. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫేస్ మాత్రం కంట్రోల్ తీసుకున్నాం. ఈ హీటర్కి మరియు ఆ ఫ్యాన్కి సప్లై కావాలి కాబట్టి ఇక్కడ ఇన్కమింగ్లో ఫేస్ వైర్ తీసుకున్నాం. ఇప్పుడైతే కాంటాక్ట్ ఆన్ అవుతుందో ఆన్ కాగానే ఇక్కడ L2 నుంచి ఇక్కడికి సప్లై అనేది వస్తుంది. ఇక్కడికి రాగానే మనకి డైరెక్ట్గా ఫ్యాన్ మరియు ఈ హీటర్ రెండు ఆన్ అవుతాయి. సో ఇక్కడ చూడవచ్చు RTD 3 వైర్లకి 6 7 8కి 3 వైర్లు ఇచ్చేసాము. ఈ ఎల్లో మరియు గ్రీన్ వైర్ ఎటు తెట్టించినా పర్లేదు కానీ రెడ్ వైర్ మాత్రం ఫస్ట్ లో ఇవ్వాలి. ఇక్కడ మనం చూడొచ్చు హీటర్కి డైరెక్ట్ గా ఈ కాంటాక్టర్ అవుట్ నుంచి వైర్ తీసుకున్నాం. డైరెక్ట్ వైర్ ఎప్పుడైతే కాంటాక్ట్ ఆన్ అవుతుందో కాంటాక్టర్ కి ఒక కంట్రోల్ ఇచ్చాము. కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు ఈ రూమ్ హీటర్ ఆన్ అవ్వడానికి ఒక కంట్రోల్ ఇచ్చాము. న్యూట్రల్ అనేది డైరెక్ట్, దీనికి ఎటువంటి కంట్రోల్ ఏం లేదు. న్యూట్రల్ అనేది డైరెక్ట్. ఈ రెండింటికి ప్యారలల్గా ఇచ్చాం, అంటే రెండు ఒకేసారి ఆన్ అవుతాయి, ఒకేసారి ఆఫ్ అవుతాయి. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం టెంపరేచర్ కంట్రోలర్ని ఒక 40 degreesకి సెట్ చేద్దాం. ఈ రూమ్ టెంపరేచర్ అనేది 40 degreesకి వచ్చేటట్టు సెట్ చేద్దాం. ఈ రూమ్ హీటర్ అనేది 40 degrees రాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేటట్టు దీంట్లో సెట్ చేద్దాం. ఇక్కడ సెట్ పాయింట్ ఉంది. సెట్ పాయింట్ వచ్చి 13 ఉంది కాబట్టి ఇది దీన్ని ప్రెస్ చేసి ఈ పై బటన్ నొక్కినట్లయితే మనకి సెట్ పాయింట్ సెట్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ ఫ్యాన్ అనేది ఇక్కడ 40 degrees సెట్ చేద్దాం. 40 degrees టెంపరేచర్ రాగానే హీటర్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఇది ప్రజెంట్ అంటే ఇది PID మోడ్లో ఉంది కాబట్టి PID అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 40 degreesకి టెంపరేచర్ రాగానే ఈ టెంపరేచర్ మధ్యలో మెయింటైన్ చేయడానికి ఈ కాంటాక్టర్ని ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. సో అది PID మోడ్ అంటే కరెక్ట్ యాక్యురేట్గా మనకి 40 degrees టెంపరేచర్ అనేది వచ్చేలా చేస్తుంది. అంటే 40 degreesకి ఎక్కువ కానీ తక్కువ కానీ చేయదు. ఇక్కడ చూడొచ్చు కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంది అప్పుడప్పుడు. ప్రజెంట్ ఆల్రెడీ 39 degreesకి వచ్చింది టెంపరేచర్. సో నెమ్మదిగా 40 degrees తీసుకొస్తుంది. చూడొచ్చు 40 degreesకి వచ్చింది. ఆల్రెడీ 40 degreesకి వచ్చింది కాబట్టి ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. టెంపరేచర్ కంట్రోల్ అనేది డైరెక్ట్గా హీటర్కి ప్లస్ ఆ ఫ్యాన్కి డైరెక్ట్గా ఇవ్వచ్చు, కానీ కరెంట్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీటర్కి ఎప్పుడైనా కరెంట్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము మధ్యలో కాంటాక్టర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇలాగా 40 degrees టెంపరేచర్లో ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. 60 degreesకి అయితే సెట్ చేద్దాం. సో 60 degrees సెట్ పాయింట్ పెట్టాం కాబట్టి 60 degrees రావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం కంటిన్యూస్లో ఆన్లో ఉంది కాంటాక్టర్. ఫ్యాన్ చూడొచ్చు కంటిన్యూస్ రన్నింగ్లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం 60 degrees టెంపరేచర్ సెట్ చేసాం కాబట్టి ఈ 60 degrees వచ్చే వరకు ఇది కాంటాక్టర్ని ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ అవుతుంది ఎందుకంటే సో ఇది PID మోడ్లో ఉంది కాబట్టి కంటిన్యూస్ ఆన్ ఆఫ్ అవుతుంది. అది PID మోడ్ ఆఫ్లో ఉంటే డైరెక్ట్గా ఎప్పుడైతే 60 degreesకి వస్తుందో అప్పుడు మాత్రమే ఆఫ్ అవుతుంది డైరెక్ట్గా. సో ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే 60 నుంచి 70కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి PID మోడ్లో అయితే ఎగ్జాక్ట్గా టెంపరేచర్ యాక్యురేట్గా టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 60 degrees టెంపరేచర్ మెయింటైన్ చేసేదాకా ఇలా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 60 degrees టెంపరేచర్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా ఎంతసేపు అయినా కూడా.